నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మరి కొన్ని మొక్కలు చూపిస్తాను మళ్ళా. మరి నిన్నైతే చాలా మొక్కలు తీసిన వీడియోలు పెట్టాను, చూస్తున్నారనుకోండి. మరి ఈరోజు చూపించే మొక్క ఇది చాలా గొప్ప మొక్క అండి. ఏం మొక్కో చెబుతాను. ఇది చాలా విలువైన మొక్క. దీని గురించి చెబుతాను. దీనివల్ల మాకు చాలా లాభం కలిగింది. అది ఏంటో చెబుతాను. ఈ మొక్క పెట్టుకోవడం వల్ల మరి చాలా ఆరోగ్యం. ప్రతి ఒక్కరూ ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవాలి. ఇది ఏమంత రేటు కాదు, నర్సరీలో కూడా దొరుకుతుంది. లేదు ఇలా మొక్కలు ఉన్న వాళ్ళని అడిగేమే అనుకోండి, ఒక మొక్క ఇస్తారు, మనం పెట్టుకోవాలి. ఎందుకంటే దీని ఒక్క విలువ మీకు తప్పకుండా చెబుతాను. ఇవి చాలా మొక్కలు వచ్చేసినాయండి. ఈ మొక్క మా పాపకు నేనే ఇచ్చాను, తెచ్చుకుందనమాట. మా ఇంట్లో కొంచెం ఎండ శాతం లేకపోతే నేను శ్రద్ధ చేయకు పోయిందండి. చాలామందికి ఇచ్చాను, చాలామంది దగ్గర ఉంది, మా పాపల దగ్గర ఉంది, తెలిసిన వారి దగ్గర ఉంది. నేను తప్పనిసరిగా ఒక మొక్క ఇచ్చేస్తానండి, 2 ఉంటే. ఎందుకంటారా, మన దగ్గర ఎంత శాతం అయినా లేకపోవచ్చు. అంటే మొక్క చనిపోయింది అంటాం, నాకు ఇష్టం ఉండదండి. నిజంగా మొక్కలకు ప్రాణం ఉంటుంది, అందుకే చనిపోయింది అంటాం, కానీ అనలేము. ఎందుకంటే మనం మన పిల్లల్లాగే మొక్కలను కూడా పెంచుకున్నాం కదా, ఆ మాట వినలేము. అయితే నేను ఇస్తానండి. ఇప్పుడు మా ఇంట్లో లేదు, నిద్రించేసింది. చనిపోయింది అనకూడదు కానీ నిద్రించింది అనవచ్చు. తులసి కోటను కూడా అలానే అంటారు. ఇప్పుడు మా పాప ఇంటికి వచ్చాను కదా, 2 మొక్కలు కుండీలో పెట్టుకున్నానండి, పట్టుకెళ్తాను. నేను ఒకటి పెట్టుకుంటాను, ఎవరికన్నా ఒకటి ఇచ్చేస్తాను కూడా. 2 నాకే ఉండాలనే మనసు నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి అదే మనస్తత్వం. ఇప్పుడు ఈ మొక్కలే అనుకోండి, నేను పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇంటి నిండా మొక్కలు పెట్టుకుని నేను ఆనందం పడిపోయి ఆరోగ్యం పొందేస్తున్నాను. అంటే చుట్టాపులకి కూడా ఆరోగ్యమే అనుకోండి, కానీ వాళ్ళు కూడా 2 మొక్కలు పెట్టుకోవాలి కదా, నన్ను చూసి వాళ్ళు పెట్టుకోవాలి. నేను ఒక మొక్క ఇస్తే ఇంకో మొక్క తెచ్చుకుంటారు అని నా అభిప్రాయం. మన చుట్టాపుల వాళ్ళందరికీ కూడా మనకలాగే ఉంటే అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం కదా. అది ఉన్న మాటేనండి. ఉన్న మాట అంటే ఊరుకు దూరం అంట. ఉన్న మాట అంటే ఎవరికి నచ్చదు కూడానండి. సరే, ఈ మొక్క గురించి చెప్పనా. ఇది రణపల. రణపల అంటే ఎలాంటి రణాన్నైనా తగ్గించేస్తుంది. రణం అంటే తెలుసా? దెబ్బ, గాయం. అదే కురుపులు వేసి అంటే చిన్నప్పుడు పిల్లలకి కురుపు అంటారనమాట. దానికదే మరి ఒంట్లో చెడు రక్తం గెడ్లగా కట్టి అది సెగ్గడ్డుగా పగిలి మరి కురుపని మాడిదనమాట. ఆ పసరి ఈ పసరి వేసి తగ్గించేవారు అప్పుడు. మరి ఇది రణపల. ఈ రణపల మొక్క మన ఇంట్లో ఉండటం చాలా మంచిది. షుగర్ పుండు వస్తుంది కదండి, చాలామందికి షుగర్ వల్ల మరి దురదలో గోక్కుంటారా, మచ్చపడిపోతుంది, పుండు అయిపోతుంది, మరి కాళ్ళ దగ్గర అయ్యి పుళ్ళు వస్తాయి. అదంటూ తగ్గిపోవాలి అంటే ఈ రణపల మొక్క మన ఇంట్లో ఉంటే తగ్గిపోతుందండి. ఎలాగనా నేను ఎలా చేసానో అని చెబుతాను. మా వారికైతే అనుకోకుండా షుగర్ లేనప్పుడే పెద్ద దెబ్బ తగిలిందండి. దానివల్ల నరాలు నలిగి కాలైతే చాలా ఇబ్బంది పెట్టింది. నడక తప్పలేదు, ఆయన పని తప్పలేదు. కానీ తర్వాత ఆయన ఎలాగనంటే పుండు పడింది అనమాట అండి. పుండు పడితే అప్పుడు షుగర్ తగిలింది. షుగర్ పుండు ఇది తగ్గదు అని చెప్పారండి. ఎంత వైద్యం అంటే పెద్ద వైద్యానికి ఆయన వెళ్ళలేదు. డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతే ఆయనకు చెయ్యరండి, ఎక్కువ ఖర్చు పెట్టరన్నమాట. ఇది మింగి నేటి వైద్యకు మందులు మింగుతూ ఉన్నారు. కానీ కోతిపుండి బెంబరాక్షసి అని, అంటే చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోకపోతే పెద్ద పుండు అయిపోతుందని అర్థం అన్నమాట. అలానే అయిపోయిందండి మా వారిది. అలాగని పాపం ఆయన చాలా రకాలు వేసేవారు. ఎవరు ఏది చెబితే అది వేసేవారు. నేటి వైద్యకు మందులు వాడేవారు. ఏమైనప్పటికీ కూడా ఎర్రగా ఎంత అంటే బత్తాకాయ కట్ చేసామనుకోండి, చెక్క ఎంత ఉంటుంది, బత్తాకాయ చెక్క అంత కాలుకి కొంచెం పైన అన్నమాట అండి. చాలా చూసినోడు బాబోయ్ అంటమే కానీ మహానుభావుడు పట్టించుకునేవారు కాదు. ఆయన పనికి వెళ్ళి నుంచుని చెయ్యాలండి. ఆయన చేసే పని లేత్ వర్క్ పని, అది ఎత్తుగా ఉంటాయి మిషన్లో, ఆయన వర్క్ నుంచుని చేసే పని. మరి నుంచుని చేయటం కాలుకి వచ్చింది, మరి ఎలా తగ్గదో అలా అనేవారు. కానీ ఆయనకి ఎలా జరిగింది అంటే, మరి ఇలాగే మందులు వాడుతూ ఉంటే ఈ రణపల మొక్క గురించి, నేను మొక్కలంటే ఇష్టం కదా, మొక్కల గురించి నేను సెలలో చూడటం, అప్పటికప్పుడే మా పాప ఈ చెల్ల చూడటం చూపించింది. మా పెద్ద పాప చెల్లిచ్చి, అమ్మ ఇలాగా జరుపుకుంటుంటే నీకు నచ్చినవి చూడొచ్చు, దేవుడి అది ఇష్టం కదా అని చెప్పి ఇచ్చిందనమాట.
అయితే ఈ సుత్తి మొక్కలంటే ఇష్టం వల్ల ఏదో ఒక మొక్కలు సుత్తి వస్తూ ఉంటాయి కదా. మరి అప్పుడు ఎలాగైతే రణపల మొక్క ఉండటం నాకు మా చిన్న పాప ఎవరో తెచ్చిచ్చారండి. తర్వాత మళ్ళీ వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. అలాగే మా పెద్ద పాపకు కూడా నేను ఇచ్చాను, చాలామందికి ఇచ్చాను అనుకోండి. అయితే ఆ రణపల మొక్క లేదండి, కొన్నాను, కొని పెట్టాను. ఇది రణపల మొక్క అన్నారు కానీ దీని గురించి అంత తెలుసుకునే అంత శక్తి నాకు తెలియదు, చదువుకోలేని వల్ల. తెచ్చాను, పెట్టాను అనేటప్పటికి ఎప్పుడైతే టీవీలో చూసానో ఈ మొక్కను చూపించి ఇది రణపల మొక్క, రణాన్ని తగ్గిస్తుంది, రణం ఇలా తగ్గుతుందని చెప్పటం నేను వినటం జరిగిందండి. అప్పుడు ఏం చేశానంటే సరే ఇలా చెప్పారు కదా అనేసి ఇది ఆకు కోసి దీనికి చక్కగా ఆమందం రాసి మనం అట్లేసుకుంటాం కదండి, అట్ల పేణం, ఆ పేణం పెట్టేసి స్టవ్ వెలిగించి పెడితే వీటి ఎక్కుతుంది కదా. మరి ఇది దలసరు కదండి ఆకు, ఈ ఆమందం రాసేసి ఆకుకి ఇది కోసేసి ఆ ఆకు పేణం మీద పెడితే మెత్తగా అవుతుంది, మామూలుగా వెళ్ళిపోయినట్టు అవుతుంది. అది ఆ పుండు మీద అలా అంటించేయటమే. అయితే ఇలాంటి ఆకులు 2 ఆకులు అంటించవలసి వచ్చేదండి, అంత పుండు మా వారిది. అలాగే చెబితే నమ్ముతారు, నమ్మాలని అనుకుంటామండి. నిజం ఎవరు నమ్మరు, నిజం ఎవరు వినరు, నిజం ఎవరు పాటించరు అని నేను అంటాను. 3 రోజులు వేసానండి అలాగా. మా వారు ఉదయం 9ంటికి వెళ్ళిపోతారు ఆయన షాప్కి. సాయంత్రం వచ్చేటప్పటికి అలాగ అంటుకుని ఉండిపోయేదండి, ఆరిపోయినట్టు. సాయంత్రం వచ్చాక ఆ ఆకులు తీసేసి నేను మళ్ళీ పెందరాడ కోసుకుని ఉంచుకునేదాన్ని. మళ్ళీ అలాగే వేసాను. అలా 3 రోజులు వేసేటప్పటికి పుండు అనేది మాడిపోయిందండి. చాలా ఆశ్చర్యం, మా పిల్లలందరం కూడా చాలా ఆనందం పడ్డాం. డాక్టర్ గారు దగ్గరికి వెళ్తే కూడా ఇంకా తగ్గుతుందని కాదండి షుగర్ పుండు అని నిర్ణయించేశారండి. చాలామంది పుండు తగ్గదు, ఇంతే కాలు తీసేయవలసి వస్తుంది అందరూ. మొన్న అంటున్నారు డాడీ, అమ్మాజీ కాలు తీసేయాలన్నారు మణి అని. నాకు తెలియదు, మొన్న వినరు కదా. అప్పుడు ఏం చేశానంటేనండి, వేసాను కదా, భగవంతుడు ఒకటేనండి నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా నమ్మకంతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అనేది ఇది నాకు ఉదాహరణ. షుగర్ పుండు తగ్గదు, డాక్టర్ గారు తగ్గదని చెప్పారు, కాలు కూడా తీసేయవలసి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ కాలు పరిస్థితి ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. నల్లగానే ఉంటుందండి, మరి కొంచెం వాపులాగా ఉంటుంది, మరి నిలబడి చేస్తారు కాబట్టి పుండు అనేది లేదు. మరి అప్పటి నుంచి పుండు వచ్చింది అనుకోండి, తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి కదా. అవి ఇవి ఆయన నేటి వైద్యకాలు వాడతారండి, పిల్లలైతే ఊరుకోరు, చూపించాను రమ్మంటారు. నేనైతే మీరైతే చూపించడం, ఎవరైతే నేను చూపించుకుంటున్నాను కదా అంటారు. కానీ అలా మూర్ఖంగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, మనం తగ్గించాలి. ఆయనకి తెలుసు, ఎందుకు పర్వాలేదు అనుకుంటారండి. అలాంటిది తగ్గించుకున్నానండి. తర్వాత మళ్ళీ ఆయనకి చేసేది ఒకటి ఎల్లింగ్ పని అనేది చేస్తారు లేత వర్క్లో. అలాంటప్పుడు నెరుసులు పడితే ఆ కాలు మీద పడతాయి, ఆ కాలు కాదు ఈ కాలు పడతాయి. ఆ కాలు పట్టించుకోకుండా మరి ఈ శరీరం దెబ్బతిని ఉంది కాబట్టి నెరుసులు పడ్డాయి అనుకోండి, చిన్నగా మళ్ళీ ఏదన్నా పుండులాగా వస్తే నాకు చాలా భయం వేసేసి ప్రాణంలో ఉండదండి, అంత పుండు అయిపోతుందేమో అని. కానీ జాగ్రత్తగా ఒక్క ఆకు కాల్చేసి అలాగా ప్రాణం మీద ఆముదం రాసేసి అంటించేస్తే మర్నాడు మాడిపోద్దండి. అంతకు రణపల ఇది నిజంగా రణపల అని ఎందుకు వచ్చిందంటే నేను చెప్తున్నాను, ఎవరు పెట్టారో పేరు తెలదు కానీ నిజంగా రణం తగ్గించేదేనండి అదనమాట అండి. అంత బాగా శక్తివంతమైన మొక్క అని చెబుతాను. దీని గురించి చెప్పానండి ఇంతకుముందు, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అప్పుడు చెప్పేటప్పటికి మా వారికి కాలు కూడా తీసేయాలి మరి పుండు వల్ల అన్నారన్న సంగతి దైవ సాక్షిగా నాకు మొన్నటి వరకు తెలియదు. మా పెదపాప అంటుంది అవునమ్మా అని, అంటే పిల్లలకి తెలుసులా ఉంది. మొన్నేనండి రీసెంట్గా ఒక 15 రోజులు అవుతుంది, ఒక 20 రోజులు మా వారని కాలు తీసేయాలన్నారు. కానీ తగ్గుతుందని నమ్మకం అండి నాకు, తగ్గింది నీ చేత్తో ఈ ఆకేస్తేనే అప్పుడు చెప్పారండి. అది నిజంగా అదృష్టం అంటారా కాదంటారా మీరే చెప్పండి. షుగర్ అనేది ఉందండి, కానీ చాలా కంట్రోల్గా ఉంటారు. ఆయన ఉండే కంట్రోల్ తెలిస్తే ఆశ్చర్యపోతారన్నమాట. అందుకును 20 సంవత్సరాల పైన అయింది ఆయనకు షుగర్ వచ్చి. ఏది ఎలా ఉండాలో అలానే ఉంటారండి. ఆయన చేసేది ఆర్ట్ వర్క్ బాగా, మరి శక్తి కావాలి, దానికి తగ్గ ఫుడ్ ఇంట్లోనే తప్ప బయట అనేది తినరు.
ఏది కూడా అది ఇది తినరు, నీసు అనేది తినరు. మరి దంపుడు బియ్యం తింటారు. సరే, మరి ఎన్ని రకాల పొడులు ఉంటాయి మీకు పెట్టాను ఇంతకుముందు. అంతంత మాత్రం నచ్చదండి మా జ్యోతి గారు ఆయన అల్లుడు గారు అయితే మరి ఎంతో శ్రద్ధగా వాళ్ళు కూడా వాడుతున్నారండి ఆ పొడు. మరి అలాగా అది తెలియాలండి మనకి. శరీరం ముందు మన ఆరోగ్యం బాగోవాలి. అప్పుడు మనం ఏదైనా మనం కష్టపడ్డ చూసి ఆనందించాలన్నా అనుభవించాలన్నా కదా. మన ఆరోగ్యమే బాగోపోతే ఎలాగా? సేదైనా సరే అమృతంలాగా తింటే వచ్చిన రోగం తగ్గక ఉంటుందా? ఉండదండి. కానీ మరి అలా ఇష్టపడి ఇక్కడ మా పెద్ద పాప కూడా మా అల్లుడు గారు కూడా మామూలుగా అయితే తాగకూడదా, మేము కూడా తాగుతాము అని ఆయన వాడాలని చూస్తారండి. కానీ వీళ్ళు మేము చెప్పినట్టు ఆయన రండి, ఇంగ్లీష్ మందులు వేసుకోరు. అదండి నా పాట. ఇది రణపాల. నాకు మొక్క కావాలండి, మీరు ఇస్తారా అని అడిగేరే అనుకోండి, మరి నా వల్ల అవ్వలేని పని. ఇప్పుడు వస్తే ఈ కుండీ ఫలంగా మీరు ఇచ్చేయగలను, కానీ పంపటం చేయటం అలాంటివి నాకు తెలియదు. అందుకే నేను ఇక్కడే ఉండిపోయానండి. నా వీడియోలు డెవలప్ అవ్వకపోవటానికి కారణం నాకు అసలు వీటి గురించి తెలియదు. ఇలా చెప్పి మాట్లాడి పెట్టడం ఒక్కటి మాత్రమే తెలుసు. దాని గురించి నాకు బాధ లేదు. నాకు తెలియనప్పుడు నా ఛానల్ అభివృద్ధి అవుతుందని నేను అనుకోవటం తప్పు, అది కరెక్ట్ కాదు. అందుకు నేను చెప్పేస్తున్నాను. కానీ నాకు తెలిసింది మీకు తెలియటం కోసం ఇలా చెబుతూ పెడుతూ ఉంటాను. నా కష్టం కానీ సుఖం కానీ లాభం కానీ ఏదైనా కూడా నేను చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఇదండి ఈ మొక్క విధానం. నాకైతే డాక్టర్ గారు అపాయింట్మెంట్ వచ్చిందండి. అపాయింట్మెంట్ చెప్పడం కూడా రాజమండి, నవ్వొద్దు సుమా. మరి వెళ్ళాలి హాస్పిటల్కి, అందుకే రావడం జరిగింది. చూశారు కదా రణపళ్ళ మొక్క. మీకు ఇవ్వాలి అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలిసిన వారు ఎక్కడ ఏంటని అడిగితే చెప్పడం జరుగుతుంది. మా పాప కూడా ఇవ్వటం జరుగుతుంది. కానీ పంపించడం అనేది నా వల్ల కాని పని. లేదు అంటే నాకేమన్నా కొంచెం తెలుసుంటే తప్పకుండా నేను అలాంటి హెల్ప్ కూడా చేసేద్దునండి. మరి ఇలా ఇచ్చిందని అలాగే ఇవ్వనంటారా? ఉండాలండి. ప్రతి ఒక్కరింట్లో ఈ రణపాల మొక్క ఉండి తీరాలి. ఉండటం చాలా మంచిది. ఇప్పుడు గ్రూప్కి అలా వేసాము అంటున్నాం కదా, దెబ్బ తగిలింది అనుకోండి, ఏదన్నా మనకు కూరగాయలు కట్ చేసినప్పుడు శాకు ఏదైనా కట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ ఆకు రసం నలిపేసి ఆ రసం ఈ దెబ్బ మీద వేసేస్తే మాడిపోతుంది. తర్వాత పిల్లలకి ఏదన్నా పడిపోయి తగిలింది అనుకోండి, వాళ్ళకు కూడా మంట అది ఏమీ రాదు. ఆ ఆకు రసం ఇలా పిండేసి వేసేస్తే తగ్గిపోతుంది. అలాగే దురద కింద వచ్చి పొక్కుల కింద ఓకేమనుకోండి, అది ఎర్రగా అయిపోతుంది అనుకోండి, ఈ ఆకు రసం కొంచెం అలా రాశారనుకుంటే తగ్గిపోతుంది. అంత పెద్ద రణమే తగ్గించిందండి మా వారికి. ఉదాహరణ నేనే, అందుకే మీకు చెబుతున్నాను. చక్కగా అంత మంచిది, పిల్లలున్నా పెద్దవారున్నా మనకు ఉపయోగపడుతుందని చెబుతున్నానండి. ఇలాంటి మనకి ఇంట్లో ఉండాలి. ఇది చూడటానికి క్వార్టర్స్ మొక్కలాగా అందంగా ఉంటుంది. కానీ మొక్క కొన్ని రోజులకు మళ్ళీ 2-3 సంవత్సరాలకు పోతుంది. కానీ పక్కన చిన్న మొక్కలు వస్తాయి. వాటిని కాపాడుకుంటూ ఉంటే మొక్కలు ఎప్పుడూ మనకి ఉంటూ ఉంటాయి. మొక్క అభివృద్ధి అవునట్టే అవుతుంది. మనం శ్రద్ధ చేయకపోతే పోవచ్చు అంతే తప్ప. నేను ఇచ్చి మా పాపకు ఛానల్ అయింది, కానీ అలా మొక్కలు వచ్చి ఇలాగ అభివృద్ధి అయింది. చాలా మొక్కలు ఉన్నాయండి, ఎంతమందికి పంచిపెట్టినా తరగవు. చూసారు కదా, ఇదేనండి ఈ మొక్క గురించి చెప్పే విధానం. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.